హైదరాబాద్ శివారు కడ్తాల్ పిరమిడ్ ఆధ్యాత్మిక కేంద్రంలో ధ్యాన మహాయాగం ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, సర్వమత సామరస్యం కోసం 11 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహాయాగానికి దేశ విదేశాల నుండి 60,000 మంది వస్తారని అంచనా. ఈ వేడుకకు పకడ్బందీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఏటా ధ్యాన మహాయజ్ఞాలను అత్యంత వైభవోపేతంగా వేలాది మందితో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. 2012 నుండి 2018 వరకు ధ్యాన మహాచక్రాలను నిర్వహించారు. ఆ తర్వాత 2019లో మహిళా ధ్యాన మహాచక్రం, 2021 నుండి కొత్త అధ్యాయంతో పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రతి ఒక్కరిలో కొత్త ఆనందాన్ని నింపుతుందన్నారు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. 11 రోజులు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆటలు, పాటలతో సాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయన్నారు. లక్షల మందికి మహా అన్నదాన ప్రసాదంతో పాటు అతిథులకు సన్మాన సత్కారాలు ఉంటాయన్నారు విజయభాస్కర్ రెడ్డి. పత్రిజీ అందించిన ధ్యానం, జ్ఞానం, క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ప్రపంచ పటంలో కడ్తాల్కు ఒక గుర్తింపు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పత్రిజీ భౌతికంగా మాత్రమే దూరమయ్యారని, ఆత్మరూపంలో అందరికీ మార్గదర్శకం చేస్తున్నారని అన్నారు. 40 రోజుల పాటు సాగిన పత్రిజీ చైతన్య యాత్ర నేడు విశ్వవ్యాప్తమైందని అన్నారు. రోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు జరిగే ప్రాతకాల ధ్యానంలో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో కడ్తాల్ అనే గ్రామం దగ్గర, కడ్తాల్కు 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురి అనే క్షేత్రం అండి. ఆ కైలాసపురి అనే క్షేత్రంలో 11 రోజులు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం లక్షలాది మందితో ఆ 11 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరినీ, ఎంటైర్ ప్రజానికానికి, యావత్ భారతదేశం నుంచి రావాల్సిందిగా మా ఉన్నది. అయితే ఇక్కడి అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే, ఇందులో మహేశ్వర మహా మెగా పిరమిడ్ని 180 ఫీట్ బై 180 ఫీట్ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం. ఇందులో 225 గంటలు ఏకదాటిగా విశ్వశాంతికి ధ్యానం జరుగుతుంది. దానితో పాటు దాదాపు 12,000 మంది ఉండడానికి, ఈ 11 రోజులు ఉండడానికి అన్ని అరేంజ్మెంట్ చేశాం, అకామిడేషన్స్ కూడా. ఇంకా అతి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి, లేడీస్ కానీ, చిల్డ్రన్స్ కానీ, ఏజ్ వైజ్ ఎవరికి వారికి మేము అన్ని అరేంజ్మెంట్ చేశాం. ఇంకా ముఖ్యంగా ఈ 11 రోజుల కార్యక్రమంలో దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద భోజనం కూడా వితరణ చేస్తాం. గత 2012 నుంచి ఇక్కడ ఈ యాగము, చక్రము జరుగుతూనే ఉంది. ఈసారి చాలా ప్రతిష్టాకారంగా తీసుకొని, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ 21ని గ్లోబల్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. కాబట్టి ఆ గ్లోబల్ మెడిటేషన్ డే కార్యక్రమం కూడా మేము డిసెంబర్ 21 నాడు ఉదయం 10 గంటలకు జరుపుకుంటున్నాం. దాదాపుగా 75,000 నుంచి 1,00,000 మంది వస్తారని అంచనా. ఇది వసుదైక కుటుంబం, మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరూ కలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ 11 రోజులు అందరం కలిసి మెలిసి ఉండి అందరి యొక్క అనుభవాలు పంచుకొని ప్రపంచ శాంతికి జరుగుతున్న ఇది. పత్రిజీ వ్యక్తి కాదు, మహా చైతన్య శక్తి అని ఆయన జీవితాన్ని ప్రతి ధ్యాని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని కోరారు. యాగానికి ఎన్ని వేల మంది హాజరైనా భోజనం, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కడ్తాల్ మహేష్యా మహాపిరమిడ్, పత్రిజీ శక్తి స్థల్ను తప్పక సందర్శించాలని అన్నారు.